హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు నిన్న విన్న ఆకాష్ ప్రేమల ప్రేమ కథకి కంటిన్యూషన్ విందాం. ఇంకా వాళ్ళ ప్రేమ కథ మొదలే కాలేదు, జస్ట్ ఇప్పుడే ఒకరినొకరు చూసుకోవడం మొదలైంది. ఆ తర్వాత విందాం. ఒక 3/4 గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరింది ప్రేమ. కానీ ఈ 3/4 గంట కూడా ఆకాష్ ఎందుకు తనని గమనిస్తున్నాడు, నాకు కోపం రాకుండా ఎందుకు స్మైల్ వస్తోంది అని ఆలోచిస్తూ ఉంది. ఆకాష్ అనే తలపు అనుకోకుండా చిరునవ్వుగా మారిపోయింది. ఏమోలే అనుకుంటూ ఇంటికి వెళ్ళింది ప్రేమ. ఇంటికి చేరేసరికి 7:30 అయ్యింది. ఆ రోజు ఆఫీసులో జరిగిన ఈవెంట్, తనకి శ్రీకి వచ్చిన బహుమతి, ఎలా వాళ్ళకి అంత్యాక్షరిలో నవీన్ వల్ల పోయింది, అన్నీ వాళ్ళ అమ్మతో పంచుకుంది ప్రేమ. ఆకాష్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. నాకు వాడి విషయంగా ఏదైనా క్లారిటీ వచ్చాక అప్పుడు చెప్తా ఇంట్లో అని అనుకుంది ప్రేమ. ఆ రోజు రాత్రికి భోజనం చేసి మర్నాడు పొద్దున్నే ఎప్పట్లా రెడీ అయ్యి ఆఫీస్ బస్ ఎక్కి మొబైల్లో పాటలు వింటూ ఆఫీస్కి 8:30కి చేరుకుంది ప్రేమ. ఆ రోజు బస్సులో శ్రీ రాలేదు. సో ఎవరి కోసం ఎదురు చూడకుండా తన ఫ్లోర్కి వెళ్ళి తన డిపార్ట్మెంట్ తలుపు తెరిచింది ప్రేమ. అప్పటికి డిపార్ట్మెంట్లో ఎవరూ లేరని చిన్నగా నువ్వేం మాయ చేశావో కానీ అంటూ ఒక్కడి సినిమాలో పాటని పాడుకుంటూ తన క్యాబిన్కి చేరి బ్యాగ్ పెట్టి చైర్లో కూర్చుంది ప్రేమ. తన కంప్యూటర్ ఆన్ చేసింది. చైర్ హైట్ అడ్జస్ట్ చేసుకుంది. అప్పుడు కనిపించాడు ఆకాష్. ఒక కార్నర్లో ఉన్నాడు. ఆకాష్ని చూడగానే ప్రేమ మొహంలో భావాలు మారిపోయాయి. అంటే ఇప్పుడు తను పాడింది విన్నాడా? వాడి గురించి నేను పాడలేదు, వాడి గురించేమో అని అనుకుంటే తనలో తానే మాట్లాడుకుంది ప్రేమ. నోవే, వాడు అలా అనుకోకూడదు, ఇప్పుడే వాడికి క్లియర్ చెయ్యాలి అని తన ప్లేస్ నుంచి లేచింది ప్రేమ. అంతలో కోలీగ్స్ రావడం ప్రారంభించారు. చేసేదేమీ లేక తన ప్లేస్లో అసహనంగా కూర్చుంది ప్రేమ. అప్పుడే టింగ్ అంటూ తనకి మెయిల్ వచ్చింది. చిరాకుగా ఆ మెయిల్ క్లిక్ చేసింది. ఆకాష్ అని చూసింది. కుతూహలంగా మెయిల్ చదవటం ప్రారంభించింది ప్రేమ. నిన్న అంత్యాక్షరిలో విన్నాగా మీ పాట, చాలా బాగుంది మీ వాయిస్. నేనేమీ అనుకోవటం లేదు, నేనేదో అనుకుంటున్నా అని మీరు అనుకోకండి. నేను ఇక్కడ ఉన్నానని మర్చిపోండి, నవ్వుతూ ఉండండి ఎప్పట్లా అని ఉంది. చిన్నగా నవ్వింది ప్రేమ. రిప్లై ఇవ్వాలా వద్దా అని కాసేపు ఆలోచించింది. థ్యాంక్ యూ అని మాత్రమే రిప్లై ఇచ్చింది. ఇంతలో శ్రీ వచ్చింది. సారీ పాప, ఇవాళ లేట్ అయింది, ఫోన్ చేద్దామంటే ఛార్జ్ లేదు అంది శ్రీ. సరేలే, ఇప్పటికైనా వచ్చావు, ఆకలేస్తోంది, టిఫిన్ అంది ప్రేమ. నేను తినేసి వచ్చానే అంది శ్రీ. సరేలే అంటూ అక్కడే కూర్చుంది ప్రేమ. రోజు పొద్దున్నే తనకి వచ్చే గుడ్ మార్నింగ్ మెయిల్స్ అన్నీ ఓసారి చూసి మేనేజర్ మెయిల్లో తనకి మధ్యాహ్నంలోగా చేయాల్సిన వర్క్ తీసి పని చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికి సమయం 9:30. స్త్రీతో ఎలాంటి ముచ్చట్లు లేకుండా తన పని తాను చేస్తూ ఉంది. కాసేపు టెస్టింగ్ చేశాక ఒకచోట తనకి డౌట్ వచ్చింది. సో తనకన్నా సీనియర్ అయిన లావణ్యకి వాళ్ళ మెసెంజర్ నుంచి హే, ఇది రావటం లేదు, ఇక్కడ టెస్టింగ్లో కోడ్ రాంగ్ వస్తోంది అంది ప్రేమ. అవునా, ఒకసారి నాకు నువ్వు కోడ్ రాసింది మెయిల్కి పంపు అంది లావణ్య. అలాగే మెయిల్ చేసింది. ఆ తర్వాత ప్రేమ, నా క్యాబిన్ దగ్గరికి రా ఒకసారి, నీకు డీటెయిల్స్ వివరిస్తా అని మెసేజ్ చేసింది లావణ్య. కంప్యూటర్ లాక్ చేసి ఒక 2 వరుసల అవతల ఉన్న లావణ్య క్యాబిన్కి వెళ్ళింది ప్రేమ. అక్కడే ఓ చైర్ తీసుకుని కూర్చొని అంతా బుద్ధిగా వింది. తాను ఎక్కడ తప్పు చేసిందో అర్థమైంది. థ్యాంక్స్, ఇప్పుడు మళ్ళీ చేస్తా అంటూ అక్కడి నుంచి లేవంగానే అక్కడే ఆకాష్ కనిపించాడు. అప్పటిదాకా మామూలుగానే ఉంది, కానీ ఆకాష్ ఉన్నాడని తెలిసేసరికి
ఎందుకో తెలీదు, ఒకలాంటి భయం, మొహమాటం, తడబాటు అన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది ప్రేమ. అటు చూడకు, అటు చూడకు అని మనసులో అనుకుంటూనే ఆకాష్ వంక చూసింది ప్రేమ. అప్పుడే ఆకాష్ కూడా ప్రేమను చూశాడు. అంతే, అప్పటిదాకా ఉండే భయం, తడబాటు బదులు చిన్నపాటి సిగ్గు ప్రేమ మోములో కదలాడింది. కళ్ళు వాటంతట అవే కిందికి చూశాయి. పెదవి అంచున సిగ్గుతో కూడిన చిన్న నవ్వు విరబూస్తోంది. ఆ సిగ్గెందుకు వస్తుంది తెలియటం లేదు ప్రేమకి. అలానే ఉంటే ఏమైపోతుందో అని చకచక అక్కడ నుంచి తన జుట్టు సరి చేసుకుంటూ తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది ప్రేమ. ఒక్క నిమిషం ఆకాష్ తనను చూసిన చూపు కళ్ళ ముందు కదలాడింది. ఇందాక లావణ్య వివరించిందంతా మైండ్లో నుంచి డిలీట్ అయిపోయింది. శ్రీ అంటూ పిలిచింది ప్రేమ. ఏంటి చెప్పు అంది శ్రీ. నన్ను వాడు చూస్తుంటే తెలియకుండానే సిగ్గుపడుతున్నా. ఎందుకు ఇలా? కానీ టెన్షన్ వేస్తోంది. తనకి దగ్గరగా నడిచినా సరే అంది ప్రేమ. అక్కీని చూస్తేనా అంది శ్రీ నవ్వుతూ. అక్కీనా? ఒసేయ్ ఆకాష్ అప్పుడే అక్కీ అయిపోయాడా నీకు అంది ప్రేమ కాస్త కోపంగా. అయ్యో నాకు కాదు, నీకవుతాడు. సరేలే, దీన్నే క్రష్ అంటారు. నీకు ఆకాష్ అంటే క్రష్, అందుకే అలా టెన్షన్ అంది శ్రీ. అవునా, ఎప్పుడో మా సర్ అంటే క్రష్ ఉండేది. నిజమే, అప్పుడు కూడా ఇలా సర్ని చూస్తే ఆటోమేటిక్గా స్మైల్ చేసేదాన్ని. కాస్త టెన్షన్ ఉండేది గుర్తు చేసుకుంటూ చెప్పింది ప్రేమ. నాకు తెలిసి ఆకాష్కి కూడా నువ్వంటే క్రష్, అందుకే వాడు కూడా ఎక్కువ మాట్లాడలేదు అంది శ్రీ. క్రష్ కదా ప్రేమ, కొన్ని రోజులకి తగ్గిపోతుంది, కొన్ని రోజులకి పోతుంది. ఏమీ ఫీల్ అవ్వకు. పని కాని. ఇందాక మన టీం లీడ్ రమ్య 11కి మీటింగ్ ఉందని చెప్పింది కానీ అంది శ్రీ. ఓకే అంటూ తన వర్క్ తీసింది. ఇందాక లావణ్య ఏమి చెప్పిందో ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పినట్లుగా మార్పులు చేసి పని కంప్లీట్ చేసింది ప్రేమ. అదే సమయంలో అక్కడ ఆకాష్, ఈ పిల్ల చాలా డిస్టర్బ్ చేస్తోంది నన్ను. ఆ చూపులో ఏదో ఉంది. తనని మాయ చేయటం కాదు, తానే మనల్ని మాయ చేస్తుంది. ఆ కళ్ళు, ఆ స్మైల్, ఆ లాంగ్ హెయిర్. ప్రేమ వెరీ డిఫరెంట్. తను ఎదురుగుండా ఉంటే గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది అనుకున్నాడు. ఏంటి అక్కి, మన ప్రేమ గురించేనా నీ మైండ్లో ఏదో అనుకుంటున్నావు నవ్వుతూ అడిగాడు నవీన్. హాహా అలాంటిదేలే అన్నాడు ఆకాష్ నవ్వుతూ. లవ్వా అన్నాడు నవీన్. అంత లేదు, జస్ట్ క్రష్ అన్నాడు ఆకాష్. ప్రేమతో మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు నవీన్. అమ్మో వద్దు, ఇలానే బెటర్. అయినా అప్పుడే ఏం మాట్లాడతాం, కొన్ని రోజులు చూడని నవీన్. చూసేటప్పుడు ఉండే ఫీలింగ్ మాట్లాడితే ఉండదు అన్నాడు ఆకాష్. ఓహ్ అవునా, సరే నీ ఇష్టం, మాకు టీం మీటింగ్ ఉంది అంటూ అక్కడి నుంచి లేచాడు నవీన్. శ్రీ, ప్రేమ, నవీన్, వికాస్, లావణ్య, రమ్య కలిసి అక్కడ ఉండే కాన్ఫరెన్స్ హాల్లో మేనేజర్తో మీటింగ్కి వెళ్ళారు. ఒక అరగంట అయ్యాక బయటికి వచ్చారు. నిన్న ఈవినింగ్ ఇచ్చారు పని, ఇంకో 2 డేస్లో సబ్మిట్ ఎలా చేస్తాము అన్నాడు నవీన్ రమ్యతో. నాకేం తెలుసు నవీన్, మీటింగ్లో మేనేజర్తో మాట్లాడావు, ఇక్కడ నన్ను అడుగుతావు అంది రమ్య. మనకి ఇచ్చిన మాడ్యూల్ని మనం రేపటికల్లా ఫినిష్ చేయాలి. అప్పుడే ఎల్లుండికి అందరి కోడ్ని రన్ చేసి అవుట్పుట్ చూసి అప్పుడు మేనేజర్కి చెప్పాలి అంది లావణ్య. సరే చేస్తాంలే, ఎప్పుడూ ఉండే టెన్షనే, ఎప్పుడూ ఉండే డెడ్ లైన్స్, విరక్తి వస్తోంది అన్నాడు నవీన్. టైం 12:15 అవుతోంది. ఇంకో 15 నిమిషాలు పనిచేసి లంచ్కి వెళ్దాం. పొద్దున కూడా ఏమీ తినలేదు, ఫుల్ ఆకలి అంది ప్రేమ. ఓకే, ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళండి, నో డిస్కషన్స్ అంది టీం లీడ్ రమ్య. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసులకి వెళ్ళి పని స్టార్ట్ చేశారు. 12:45కి ఆకలి అన్నావు, టైం అయింది, ఇంకా పనిచేస్తున్నావు పదా అంది శ్రీ. సారీ టైం చూసుకోలేదు. వస్తున్నా పదా అంటూ లేచింది ప్రేమ. శ్రీ, ప్రేమ ఇద్దరూ తమ డిపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి తర్వాత లిఫ్ట్ దగ్గరికి వచ్చారు. అప్పుడే నవీన్, ఆకాష్ కూడా లిఫ్ట్ దగ్గరికి వస్తూ ఉన్నారు.
హే, మీ వాడు వస్తున్నాడు అంది శ్రీ. నాకు తెలుసు, చుప్, ఇంకేమీ మాట్లాడకు అంది ప్రేమ. తల ఎత్తకుండా లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది అని గొంతు సవరించుకున్నాడు ఆకాష్. టక్కున తల ఎత్తింది. ఆకాష్ వైపు చూసింది ప్రేమ. వెంటనే తల పక్కకు తిప్పుకుంది. మెంటల్ దానా, నీకెందుకు, చూడొద్దు అని అనుకున్నావు కదా. ఊహు అని మనసులోనే అనుకుంది ప్రేమ. లిఫ్ట్ వచ్చింది. నలుగురు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్లో ఉన్నంతసేపు ప్రేమకి టెన్షన్. ఎందుకు అని అడగకండి. క్రష్ దగ్గర టెన్షన్ ఎందుకో ఎవరికీ తెలియదు. గ్రౌండ్ ఫ్లోర్ రాగానే ఏదో పని ఉన్నట్టుగా హడావుడిగా బయటికి వచ్చేసింది ప్రేమ. ఆగవే అని శ్రీ అంటున్నా ముందుకి చకచకా నడిచి శ్రీ కోసం రిసెప్షన్ దగ్గర వెయిట్ చేసింది. ఎందుకే అంత టెన్షన్, నీ ఫేస్ చూసుకున్నావా, అసలు పింకుగా అయిపోయింది అంది శ్రీ. ఉఫ్, నాకు తెలియదు శ్రీ, కానీ చచ్చిపోతున్నా, అర్థం అవటం లేదు. నేను చూడకూడదు అని అనుకుంటే ఏదో విధంగా చూడాల్సి వస్తోంది. ఏం చెయ్యను అని తన చెయ్యి బొగ్గ మీద పెట్టి తన మోచేయిని అక్కడ టేబుల్కి ఆనిచ్చి శ్రీని చూసింది ప్రేమ. ఆ వెనకాల నుంచి ఆకాష్ వెళ్తూ బొంగమూతి పెట్టిన ప్రేమని చూస్తూ సూపర్ అంటూ సైగ చేసి ఏమీ తెలియనట్లుగా ముందుకు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అది చూసిన వెంటనే ప్రేమ బొంగమూతి కాస్త హా అంటూ ఆశ్చర్యంగా మారి అంతలోనే సిగ్గుపడిన నవ్వుగా మారిపోయింది. ప్రేమని చూసి శ్రీ ఫీల్ అయింది చాలు, వెళ్దామా అంది. అంటూ ప్రేమ శ్రీ క్యాంటీన్కి వెళ్ళారు. శ్రీ ప్రేమ ఇద్దరూ కలిసి లంచ్కి క్యాంటీన్కి వెళ్ళారు. ముందే క్యాంటీన్కి వెళ్ళిన నవీన్, ఆకాష్ వాళ్ళకి అప్పటికీ ప్లేస్ దొరకలేదు. నవీన్, మీకింకా ప్లేస్ దొరకలేదా, ఇక్కడే ఉన్నారు అడిగింది శ్రీ. 15 minutesగా వెయిటింగ్, ఇంత త్వరగా వచ్చినా ఏంటో ప్లేస్ దొరకలేదు అన్నాడు నవీన్. ప్రేమ శ్రీ క్యాంటీన్ అంతా ఓ రౌండ్ వేశారు, ఎక్కడైనా ఖాళీ దొరుకుతుందేమో అని. కానీ ఇక్కడ ఇంచు కూడా దొరకలేదు. ఇదేంటి శ్రీ, ఆకలేస్తోంది, కాళ్ళు నొప్పొస్తోంది, ఎంతసేపు సోది కొట్టుకుంటారు వీళ్ళు అంది ప్రేమ. ఆ మాటకి ఓసారి ప్రేమ వంక చూశాడు ఆకాష్. ఆ చూపుకి సైలెంట్ అయిపోయింది ప్రేమ. ఆకాష్ ఒక 4 అడుగులు ముందుకు వేసి ఓ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. బాస్, ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము క్యాంటీన్కి వచ్చి 20 minutes అవుతుంది. మీరు లంచ్ చేసి ఇక్కడే కూర్చుంటే ప్లేస్ ఎలా బాస్, అర్థం చేసుకోండి అన్నాడు ఆకాష్. హే సారీ, టైం చూసుకోలేదు, ప్లీజ్ మీరు రండి, మేము లేస్తాము అంటూ ఆ టేబుల్ వాళ్ళు లేచారు. వాళ్ళు లేవంగానే ఆకాష్ తన జుట్టు సరిచేసుకుంటూ రావచ్చు అని సైగ చేశాడు. ప్రేమ చిన్నగా నవ్వింది. అందరూ కలిసి అదే టేబుల్ మీద భోజనం చేశారు. మధ్య మధ్యలో ప్రేమ ఆకాష్ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రేమ ఆకాష్ని చూసినప్పుడల్లా ఇక్కడ శ్రీ హే చూడకు అని సైగ చేస్తోంది. ఒక అరగంటకి అందరూ కలిసి వాళ్ళ డిపార్ట్మెంట్ బ్లాక్కి వెళ్ళారు. తమ తమ కేబిన్కి వెళ్ళారు. అలా వెళ్ళారో లేదో, ఏంటి ప్రేమ, ఇంతసేపు పక్కనే ఉన్నాడు కదా, మాట్లాడొచ్చు కదా ఆకాష్తో అడిగింది శ్రీ. ఏమో శ్రీ, మాట్లాడాలని ఉంది, కానీ భయంగా ఉంది, నా వల్ల కాదు అంది ప్రేమ. ఈసారి చూస్తూ ఉండు, నేనే మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేస్తా, ఓ గోల వదిలిపోతుంది అంది శ్రీ. వద్దు, ఇలానే బాగుంది అంది ప్రేమ నవ్వుతూ. బాగుంటుంది, కొత్త కదా, ఒక్కసారి మాట్లాడితే నీకు ఈ భయం టెన్షన్ ఉండదు ప్రేమ, అప్పుడు మామూలుగా ఉండొచ్చు అంది శ్రీ. సరే ఆలోచిస్తా అంది ప్రేమ. కాసేపు మళ్ళీ పనిలో పడ్డారు ఇద్దరు. ఒక్కసారి ఆ టెస్టింగ్ కోడింగ్ అంటూ పని మొదలు పెడితే బ్రేక్ తీసుకోవడం కష్టమే. ఇంచుమించుగా 3 గంటల పనిలో మునిగిపోయారు అందరూ. అసలుకే రేపటికల్లా ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి కదా. సుమారుగా 5 గంటలకు తన పని అయిపోగొట్టింది ప్రేమ. రమ్య, వర్క్ డన్ అని మెయిల్ చేసింది ప్రేమ. వర్క్ని షేర్ చేసి ఫోల్డర్లో పెట్టి ఆ లింకు రమ్యకి పంపించింది.
కాఫీకి పోదామా అంది ప్రేమ శ్రీతో. శ్రీ దగ్గర నుంచి జవాబు రాలేదు. వెనక్కి తిరిగి చూసింది ప్రేమ. అసలు శ్రీ అక్కడ లేనే లేదు. వెంటనే ఫోన్ చేసింది ప్రేమ. హలో, ఎక్కడున్నావు అడిగింది ప్రేమ. క్యాంటీన్లో ఉన్నాను అంది శ్రీ. హే, ఆగొచ్చు కదా, నేను వచ్చేదాన్ని అంది ప్రేమ. అమ్మా తల్లి, నిన్ను 2 సార్లు అడిగా. తమరు అసలు వినిపించుకోలేదు. అందుకే వచ్చా. నువ్వు వచ్చేయి, ఇప్పుడే వచ్చాం మేము అంది శ్రీ. ఓకే అంటూ ఫోన్ పెట్టేసి రమ్య క్యాంటీన్కి వెళ్తున్నా అని చెప్పింది ప్రేమ. ఓకే, 15 మినిట్స్కి వచ్చేయి, మీటింగ్ ఉంది అంది రమ్య. ఓకే అంటూ బయటికి నడిచింది ప్రేమ. అదే సమయంలో ఆకాష్ కూడా బయటికి వచ్చాడు. నేను వెళ్ళినప్పుడే వీడు రావాలా, నా తలకాయ. స్టెప్స్ దిగి వెళ్ళిపోదాం అని మనసులో అనుకుంది ప్రేమ. అంతలో ప్రేమ లిఫ్ట్ వచ్చింది అన్నాడు ఆకాష్. యా కమింగ్ అంటూ మొహమాటంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది ప్రేమ. మౌనంగా నిల్చుంది. ఎందుకు అంత సైలెంట్? నేనేమీ చెయ్యను. నాతో కూడా అందరిలా మాట్లాడొచ్చు. కెన్ వి బీ ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆకాష్. ఓకే, సారీ, నాకు కాస్త మొహమాటం ఎక్కువ. ఒకసారి పరిచయం అయితే బానే మాట్లాడతాను. ఫ్రెండ్స్ అంటూ చిన్నగా నవ్వింది ప్రేమ. బయటికి నవ్వింది కానీ మనసులో మాత్రం హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంది. అంతలో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు. ప్రేమ, నేను ఒకటి చెప్పనా నీకు అడిగాడు ఆకాష్. చెప్పండి అంది ప్రేమ నడుస్తూ. మీ నవ్వు చాలా బాగుంటుంది. హే, నేను ఫ్లర్ట్ చేయటం లేదు. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా. మీలో ఏదో తెలియని కనెక్షన్. మీకు మీకు నాతో అలానే అనిపిస్తోందా అడిగాడు ఆకాష్. అంటే అది అంటూ కాస్త తడబడింది ప్రేమ. పర్లేదు, నేను మీ ఫ్రెండ్స్కి ఇదంతా చెప్పను. జస్ట్ నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు ఆకాష్. యా, అంటే నాకు తెలియదు. బట్ మిమ్మల్ని ముందు తిట్టుకున్నా కానీ ఒక్కోసారి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. అంతలోనే వద్దు అని అనుకుంటాను. మీరన్నట్లుగా ఏమైనా కనెక్షన్ ఫీల్ అవుతానేమో అంది ప్రేమ కాస్త మొహమాటంగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇద్దరం ఒకే చోట ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇద్దరం ఒకే చోట ఉంటూ హాయ్ కూడా చెప్పుకోలేకుండా ఉన్నాము. హాయ్ కూడా చెప్పుకోకుండా ఉండలేము అని నేనే స్టార్ట్ చేశాను. మనం మెయిల్లో మాట్లాడుకోవచ్చు. నన్ను పూర్తిగా ఫ్రెండ్గా భావించాక నెంబర్ ఇవ్వచ్చు అన్నాడు ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వేసింది ప్రేమ. ఇద్దరూ అప్పటికి క్యాంటీన్కి వచ్చారు. ప్రేమ సీరియస్గా శ్రీ గురించి వెతుకుతోంది. ఇంతమంది జనాల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. అప్పుడే శ్రీ ప్రేమని చూసి చెయ్యూపింది. ప్రేమ, ఆ చెయ్యి ఊపింది శ్రీ కదా అన్నాడు ఆకాష్. ప్రేమ, ఆ చెయ్యి ఊపేది శ్రీ కదా అన్నాడు ఆకాష్. యా, అవును అంటూ శ్రీ వైపు నడిచింది ప్రేమ. ప్రేమ వెనకాలే ఆకాష్. ఒక 4 అడుగులు వేశాక తాను నడుస్తుంటే జడ ఊగుతోంది అని అర్థమై ఎడమ చేతితో జడ పట్టుకుంది ప్రేమ. ఆకాష్ ఆ సంఘటన చూసి నవ్వుకున్నాడు. ఒక 2 నిమిషాలయ్యాక, ఆ జడ అలానే వదిలేయి, ఎందుకు పట్టుకుంటావు? నువ్వు పట్టుకుంటేనే చూస్తారు, వదిలేయి అన్నాడు ఆకాష్. చప్పున వదిలేసి కాస్త ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది ప్రేమ. కాఫీ తీసుకుంది. శ్రీతో కాసేపు కబుర్లు చెప్పింది. రమ్య 15 మినిట్స్లో రమ్మని చెప్పింది అని మిగిలిన టీంకి చెప్పింది ప్రేమ. 10 నిమిషాలు అవగానే వెళ్దామా అంది ప్రేమ. హే, 15 మినిట్స్ అంది. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్దామంటావేంటి అంది శ్రీ. మనం మళ్ళీ మా క్యాబిన్ దగ్గరికి వెళ్ళేసరికి 5 నిమిషాలు ఎలానో అవుతుందిలే లే అంది ప్రేమ. టేబుల్ దగ్గర నుంచి లేస్తూ ఆకాష్ వంక అనుకోకుండా చూసింది ప్రేమ. 5 మినిట్స్ ఉండు అంటూ సైగ చేశాడు ఆకాష్. ప్రేమ కాస్త అటు ఇటు చూసి, శ్రీ, ఓన్లీ 5 మినిట్స్ మోర్, తర్వాత వెళ్ళాలి అంది. ఓహ్ అలాగా, థ్యాంక్స్, అంతేలే అంది శ్రీ.
ప్రేమ శ్రీవంక సందేహంగా చూసింది. ఎందుకు అలా అంటున్నావు? చిరుకోపంగా అడిగింది ప్రేమ. ఏం లేదు, ఊరికినే అంటూ ప్రేమ బొగ్గని పట్టిలాగింది శ్రీ. అబ్బా అంటూ చెంపని నిమురుకుంది ప్రేమ. వెళ్దాం పద అంది శ్రీ. వెళ్దాం, బాయ్ అని లేచింది ప్రేమ. ఎవరికి బాయ్ చెప్పావు? అందరం కలిసే వెళ్తున్నాం కదా అనుమానంగా అడిగింది శ్రీ. కదా, నేను మర్చిపోయాను. అంటే అది నవీన్ వస్తున్నాడు అని అనుకోలేదు, సో తనకి బాయ్ చెప్పాను అని కవర్ చేసింది ప్రేమ. తన తెలివి తక్కువ పనికి లోలోనే తిట్టుకుంటూ. ప్రేమని చూసి నవ్వాడు ఆకాష్. శ్రీ చెయ్యి పట్టుకొని పద పద అంటూ తమ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్ళింది ప్రేమ. ఎందుకు తేడాగా ఉన్నావు? ఏమైంది? సూటిగా అడిగింది శ్రీ. ఆకాష్ ఫ్రెండ్స్ అని అన్నాడు, ఓకే అన్నాను. కానీ ఫ్రెండ్ అనే అలా చూస్తాడేంటి అంది ప్రేమ. ఓహో, మాట్లాడావా నువ్వు? అయితే ఈరోజు పెద్ద వర్షం పడుతుంది అంది శ్రీ. ఏడిశావులే అంటూ క్యాబిన్కి చేరుకుంది ప్రేమ. ఒక 5 నిమిషాలకి టీం మీటింగ్ జరిగింది. మీటింగ్ నోట్స్ అంతా ప్రేమ రాసింది. అందరి వర్క్ పూర్తయింది. ఇప్పుడు అందరి వర్క్ మ్యాచ్ చేసి ఇంకా ఎంత మిగిలిందో చెప్పమని చెప్పాడు మేనేజర్. అంతా సరిగ్గా చెక్ చేసి కరెక్ట్గా ఉంది అని తేల్చింది రమ్య. అరగంట వరకు కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నారు ప్రేమ టీం వాళ్ళు. ప్రాజెక్టు సక్సెస్ అయింది అని మేనేజర్ చెప్పాడు. రేపు క్వాలిటీ చెక్స్ అవుతుంది. ప్రేమ, కొత్తగా వచ్చిన ఆకాష్కి అన్నీ వివరించు. రమ్య, లావణ్య, మరియు నాకు రేపు క్లయింట్తో మీటింగ్ ఉంది, సరేనా అన్నాడు మేనేజర్. ఓకే సార్ అని దీనంగా అంది ప్రేమ. ఎనీ ప్రాబ్లం ప్రేమ అన్నాడు మేనేజర్. నో సార్, ఐ యామ్ ఫైన్ అంది ప్రేమ. అందరూ హాల్ నుంచి బయటికి వచ్చారు. అప్పుడే ఉరుములు మెరుపులు వినిపించాయి. శ్రీ ప్రేమను చూసి వెంటనే నవ్వేసింది. ప్రేమ కూడా అందంగా నవ్వేసింది. ఆఫీస్ బస్ టైం అవుతుండటంతో అన్నీ ప్యాక్ చేసింది ప్రేమ. వెళ్దాము అని బయలుదేరుతుండగా ప్రేమ అంటూ గట్టిగా పిలిచాడు ఆకాష్. ఎందుకు పిలిచాడు ఆకాష్? ఏమో, చెప్పేస్తాడా తను లవ్ చేస్తున్నానని? వీళ్ళిద్దరూ క్రష్ అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్న విషయం వాళ్ళకే తెలియదు. అప్పుడే ఎలా చెప్పుకుంటారు? ఏమో, చూద్దాం. వచ్చే ఎపిసోడ్లోనైనా వాళ్ళ లవ్ విషయం వాళ్ళు బయట పెట్టుకుంటారేమో. ఎలా ఉందండి కథ? క్యూట్ లవ్ స్టోరీ, బాగుంది కదా? సరేనండి, మీకే కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. అలాగే వచ్చిన కామెంట్ పెట్టండి. మన మాటే మంత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఓకే బాయ్, ఉంటాను. మీ లక్ష్మీ ఘంట.